హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా వంటలు కాకుండా ఈ వింటర్ సీజన్లో అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి మాయిశ్చరైజర్ని చూపిస్తున్నాను. ఇదే అండి 100 టైమ్స్ వాష్డ్కి. ఈ క్రీమ్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటే స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ కానీ ర్యాషెస్ కానీ అన్నీ కంప్లీట్గా పోతాయి. స్కిన్ కూడా స్మూత్ అవుతుందన్నమాట. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి: ఒక ప్లేటు రాగి చెంబు, ఒక బౌల్లో కొద్దిగా వాటరు, ఒకటి ఎంటీ బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకొని రాగి చెంబుతోటి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రొటేట్ చేసుకోండి. ఇలా మనం 100 టైమ్స్ చేయాల్సి వస్తుందండి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది, కానీ రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాతకి అందులో ఎక్సెస్ వాటర్ ఉంటాయండి. ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ రొటేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 100 టైమ్స్ చేయాలన్నమాట. చూసారు కదా వాటర్ ఎలా వచ్చినాయో, సైడ్స్కి వస్తుంటాయి. ఈ వాటర్ని తీసేస్తూనే మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మళ్ళీ రొటేట్ చేసుకోవాలి. ఇలా 50 టైమ్స్ ఒకవైపు రొటేట్ చేసుకోవాలి, 50 టైమ్స్ మరొక వైపు రొటేట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ అయితే ఈ వింటర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎస్పెషల్గా కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదండి. వింటర్లో కాళ్ళ పగుళ్ళు ఎక్కువ ఉండి దానివల్ల నడవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా. అలాంటి వాళ్ళు కాళ్ళని గోరువెచ్చని వాటర్తో కడిగిన తర్వాతకి ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా డైలీ 2 టైమ్స్ చేశారంటే కాళ్ళు మొత్తం మెత్తగా పడిపోయి అసలు పగుళ్ళు అనేదే ఉండదండి. కాళ్ళు కూడా చాలా స్మూత్గా అవుతాయి. అలాగే స్కిన్ పైన చాలామందికి డ్రై అయిపోతుంటుంది కదా, డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేయడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ ఇంట్లో ఉండే నెయ్యి అండ్ వాటర్ తోటే ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం వందలు పెట్టి తెచ్చుకుంటాం కదా క్రీమ్లు. ఆ క్రీమ్ల వల్ల కొంతమందికి పడక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, డార్క్ స్పాట్స్ ఇట్లా అవుతుంటాయి కదా. ఈ క్రీమ్ వాడడం వల్ల అలాంటిది ఏమీ ఉండదండి. జస్ట్ మనం ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద టైం కూడా ఎక్కువ ఏం పట్టదు. ఇక్కడ నాకైతే 1 అవర్ వరకు టైం పట్టిందండి. ఇలా వన్ సైడ్ మొత్తం ఒక 50 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ రొటేట్ చేయాలండి. ఎక్సెస్ వాటర్ మొత్తం తీసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఎక్సెస్ వాటర్ మొత్తం మరొక బౌల్లోకి వేసుకోండి. ఇదే విధంగా అంతా తీసుకొని సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్లకు కూడా ఏమైనా అంటుకొని ఉంటే స్పూన్ తోటి మిడిల్లో కనుక్కొని మళ్ళీ రొటేట్ చేసుకోండి. మనకు క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు మనం చేస్తూనే ఉండాలి. మనం తీసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా అప్పటికి కంప్లీట్ అయిపోతాయండి. ఆల్మోస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా చేస్తూనే ఉండాలండి. ఇది మనకి కొత్త ఏమి కాదు, మన ప్రాచీన అంటే మన పూర్వీకుల నుండి ఇది వాడుతూనే ఉంటారండి. అప్పట్లో ఎలాంటి క్రీమ్స్ లేకపోయేది కాబట్టి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వాడుకునే వాళ్ళు. స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అయిపోతుందండి, ట్రస్ట్ మీ. ఒకసారి మీరు వాడాక మళ్ళీ మీరే ప్రిపేర్ చేసుకుంటారు. చూసారు కదా, కొద్దిగా క్రీమీ టెక్చర్ వచ్చింది. ఇక్కడ నేను ఒక 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. మంచిగా క్రీమీ లాగా అయిపోయింది. ఇంకొంచెం ఇంకా క్రీమీ టెక్చర్ రావాలి. స్టార్టింగ్ అయితే మనకి బటర్ లాగా ఉంటుందండి, ఆ తర్వాతకి క్రీమ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. చూసారు కదా, కొంచెం క్రీమ్లోకి వచ్చింది. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసుకోండి. ఇదే విధంగా 100 టైమ్స్ అంటే 50 టైమ్స్ ఒకవైపు రొటేట్ చేయండి. ఆ తర్వాతకి 50 టైమ్స్ మరొక వైపు రొటేట్ చేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ నాకైతే వాటర్ కూడా అయిపోయినాయండి. ఇక్కడ ఒక టీ గ్లాస్ అయితే ఖచ్చితంగా పడతాయి వాటరు. ఇప్పుడు చూసారు కదా, మంచిగా క్రీమీ లాగా వచ్చింది. మరొక 5 నిమిషాల పాటు బాగా రొటేట్ చేసుకుంటే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా పోయి మనకి టోటల్గా మనం బయట కొనుక్కొచ్చుకునే క్రీములు ఎలా ఉంటాయో అలా ఆ టెక్చర్లోకి వస్తుందన్నమాట. చూసారుగా, సింపుల్గా నెయ్యితోటి మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 1 అవర్లో మనం ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఎలాంటి టైంలోనైనా వాడుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పినట్టు ఈ గీ మాయిశ్చరైజర్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.